Now, our present topic is listening skills. Really, it is most important in every life. The importance of listening. It extends for beyond academic and professional settings. Understanding how to practice good communication, even your day-to-day life among friends, family, and significant others, is important for a number of reasons. Fostering good self-esteem, maximizing productivity, improving relationships, and even becoming better speaker. Yes, a good listener is the best speaker. We know that. తెలుగులో మనకి శ్రద్ధానాం లభితే జ్ఞానం అనేది శ్రద్ధానాం లభితే జ్ఞానం. ఇది ఎలా ఉంటుందండి? శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళకి జ్ఞానం సముపార్జన అనేది ఒకటి ఉంటుంది మనకి. అలాగే లిజనింగ్ స్కిల్స్లో ద బెస్ట్ లిజనర్ ఇస్ ఎవరైతే గుడ్ లిజనర్ ఉంటారో వాళ్ళు బెస్ట్ స్పీకర్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇది నిజం. ఆల్వేస్ మనం బెటర్ స్పీకర్గా కంటిన్యూ అవ్వాలి అని అంటే వీ షుడ్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లిజనింగ్ స్కిల్స్. What is the importance mean? It is extends for beyond academic and professional settings. Not only academical and professional settings only, but also in our day-to-day life, among with our friends, family and significant others, and importance of a number of reasons. So వీళ్ళందరినీ ఏది దృష్టిలో పెట్టుకున్నా కూడా మనం ఏదైతే శ్రద్ధగా వినగలుగుతామో అప్పుడు మనం చాలా చక్కగా మాట్లాడగలుగుతాము. ఏదైతే చక్కగా మాట్లాడగలుగుతామో ఎదుటి వాళ్ళకి మనం చెప్పేటటువంటి పని చేయాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందు మనం వినగలగాలండి. వినటం నేర్చుకుంటే చదివింది మైండ్లో గుర్తుండిపోతుంది. అప్పుడు మనం ఎంత టాపిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమైజ్ ఆర్ మ్యాక్సిమైజింగ్ ప్రొడక్టివిటీస్, ఇంప్రూవింగ్ రిలేషన్షిప్స్, ఈవెన్ బికమింగ్ బెటర్ స్పీకర్గా కూడా మనం ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఏ హ్యూమన్ ఫస్ట్ వీ షుడ్ లెర్న్ లిజనింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. The 5 steps to better listening. Listening is a crucial component of the communication process. Exactly. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో లిజనింగ్ నిజంగానే క్రూషియల్ కాంపోనెంట్ అండి. ఎవరైనా మన హైయర్ అథారిటీ అవ్వచ్చండి, మన దగ్గరగా ఉండేవాళ్ళు అవ్వచ్చు, లేదా మనకంటే చిన్నవాళ్ళైనా అవ్వచ్చు. ఎవరు చెబుతున్నా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఫస్ట్ మనం శ్రద్ధగా వింటే కనుక ఆటోమేటిక్గా మనం అందరితోనూ గుడ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఫ్రీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎఫెక్టివ్ లిజనింగ్ ఈజ్ ఏ స్కిల్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్. యా, ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, ఆ రిలేషన్షిప్స్కి ఫస్ట్ స్కిల్ రిక్వైర్డ్ టు లిజన్. ఎలాగ మనం దాన్ని వినగలగాలి. విన్నప్పుడు మాత్రమే అది మనం చేయగలుగుతూ ఉంటాం. థర్డ్ పాయింట్, ఇన్ ఎఫెక్టివ్ లిజనింగ్ లీడ్స్ టు ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇన్ఎఫెక్టివ్ లిజనింగ్ అనేటటువంటిది ఇట్స్ లీడ్ ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్. నిజంగానే సమ్ టైమ్స్ మనం సరిగా వినిపించుకోకపోవటం వల్ల కొంత లాస్ అనేది అవటం అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. ఎఫెక్టివ్ లిజనింగ్ enables us to evaluate the strong and weak points in a message and give more useful feedback and constructive criticism. ఏదైనా మనం విన్నప్పుడు శ్రద్ధగా వింటున్నప్పుడు దాంట్లో స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి
ఆ మెసేజ్ నుంచి మనం ఏం తీసుకున్నామో, ఇట్స్ మోర్ యూస్ఫుల్ అవర్ ఫీడ్బ్యాక్ ఆర్ నాట్ అనేది అక్కడ చూసుకోవచ్చు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఖచ్చితమైనటువంటి క్రిటిసిజం అనేది మనం రిసీవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అక్కడ. ఎప్పుడు వెన్ ద ఎఫెక్టివ్ లిజనింగ్, వినటం అనేది శ్రద్ధగా విన్నప్పుడు. లిజనింగ్ హ్యాస్ ఏ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ అటిట్యూడ్స్, బిహేవియర్ ప్యాటర్న్స్, స్కిల్స్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అండర్స్టాండింగ్. ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ అనేది ఉంటుందండి. మన యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన బిహేవియర్ ప్యాటర్న్స్లో సిచ్యువేషన్ బట్టి మనం ఎలాగ మారాలి అనేది తెలుసుకుంటాం. మనలో ఉండే స్కిల్స్ కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్స్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి డెవలప్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ ప్రొఫౌండ్ ఆఫ్ ద ఎఫెక్ట్ టు లెర్న్ లిజనింగ్. మనం వినటం నేర్చుకోవటం ద్వారాగా చక్కగా ఇవన్నిటిని కూడా తెలుసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు లెర్న్ దిస్ స్కిల్. ఓకే, నెక్స్ట్, how many types of listenings here? There is positive listening. First of all, we observe the positive listening. Types of listening lo, it is first one and passive listening. The listener is not attentive to the message being communicated and does not go beyond a superficial understanding of the message. The listener receives the message only in bits and pieces, and therefore information retrieval is also in snacks. This most likely to occur when we are tired, bored and not interested in what is being said. ఈ ప్యాసివ్ లిజనింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక లిజనర్ అనేవాడు నాట్ అటెంటివ్గా ఉండి ఆ మెసేజ్ని కమ్యూనికేట్ అవ్వకుండా సూపర్ఫిషియల్ అని అంటే నాకు అంత స్టార్ట్ చేయగానే నాకు వచ్చు, నాకు తెలుసు, నాకు తెలిసిన మ్యాటరే కదా అని వినేటటువంటి దాన్ని ప్యాసివ్ చేయొచ్చు. లేకపోతే ఇది నాకు ఇంపార్టెంట్ కాదు కదా అనేది ప్యాసివ్ చేయొచ్చు. ఎలా అయినప్పటికీ కూడా ఈ లిజనర్ రిసీవింగ్ ఆఫ్ ద మెసేజ్ ఓన్లీ ఆ బిట్స్ అండ్ పీసెస్ ఓన్లీ, అక్కడొక ముక్క అక్కడొక ముక్క పీసెస్ అవి వింటాం. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తనకు నచ్చినట్టుగా షింక్ చేసుకొని ఇంతే కదా చెప్పింది అంటాం. అప్పుడు ప్రాపర్ మెసేజ్ సెండ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో చెప్పినటువంటి మనం ఎవరైతే స్పీకర్ అక్కడ ఉన్నారో దాన్ని కరెక్ట్గా మనం లిజన్ చేయనప్పుడు, ఈ ప్యాసివ్ లిజనింగ్ ఉన్నప్పుడు ఎలా ఎటువంటి సిచ్యువేషన్లో దీన్ని మనం చేయొచ్చు అంటే, దిస్ మోస్ట్ లైక్లీ టు అక్కర్ వెన్ వీఆర్ టైర్డ్, బాగా టైర్డ్గా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు, లేకపోతే నాకు వీఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దట్ టాపిక్. సో సచ్ టైమ్స్ ఆల్సో వాట్ ఇస్ బీయింగ్ సెడ్, ఏం చేయాలి అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ లిజనింగే చూస్తూ ఉంటారు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ లాంగ్ లెక్చర్స్ ఆర్ ప్రజెంటేషన్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ప్రజెంటేషన్ ఎక్కువగా ఉండి కరెక్ట్ మ్యాటర్లోకి చేసి దానికన్నా ముందు ప్రజెంటేషన్ లాంగ్ ఉన్నప్పుడు, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ లెక్చర్, అప్పుడు మనకి ఇది బోర్ కొడుతుంది. అప్పుడు మనం అక్కడ ఒకటి అక్కడ విన్నారు కదా అంటూ ఉంటారు. ఆర్ వెన్ అన్ అక్వైంటెన్స్ ఈస్ టెల్లింగ్ యూ ఏ స్టోరీ దట్ యు డు నాట్ కేర్ అబౌట్. అంతే కదా మరి. కాబట్టి ప్యాసివ్ లిజనర్ అనేటటువంటి వాడు ఎన్నటికీ ఒక కరెక్ట్ మెసేజ్ని తను గ్యాదర్ చేసి ప్రాపర్ మెసేజ్ని ఎదుటి వాళ్ళకి అందించే ఛాన్స్ అనేది వాళ్ళకి ఉండదు. డు నాట్ కేర్ అబౌట్ ఇట్. ద సెకండ్ కైండ్ ఆఫ్ లిజనింగ్, అప్రిసియేటివ్ లిజనింగ్. ద లిజనర్ ఎంజాయ్స్ వాట్ షీ ఆర్ హీ is hearing the message is something that appeals listener. This usually occurs during leisurely activities or in the company of people who enjoy spending time with. This type of listening is called appreciative listening. Here the listener also enjoy what who is his companion, definitely is hearing that message is something that appeals listening.
For what need? During leisurely activities or in the company of people who enjoying such. Spending enjoying times, it's okay. For example, listening to the music, yes, good. Listening to music that you enjoy, we too enjoy. Everyone enjoying by listening the music. Listening to stand-up comedy or entertaining speech, it's true. సో ఎవడైతే లిజనర్ ఉంటాడో, తను ఏదైతే మెసేజ్ వింటున్నాడో దాన్ని అతను ఎంజాయ్ చేస్తాడు. విత్ ఫీల్ ఈ లిజన్ దట్. సింపుల్ ఎగ్జాంపుల్, మ్యూజిక్, entertainment programs, comic, these are all the good example, this type of listening. Naturally 80% people do like this. అందరూ 80% మనకి ఇట్లాగే ఎప్రిషియేటివ్ లిజనర్స్ కనపడుతూ ఉంటారండి. ద నెక్స్ట్ apathetic listener. The listener puts himself or herself in the position of the speaker and tries to understand the viewpoint of the speaker. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఆ లిజనరు తనకి తానుగా ద పొజిషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఫస్ట్. అది అర్థమైన తర్వాత తను రిసీవ్ చేసుకున్న తర్వాత ఓకే వాట్ నెక్స్ట్ అనేది చూస్తాడు అనమాట. The listener attempts to decipher the meaning of the speaker's statements in relation to the perceptions and experiences of the speaker. ఇక్కడ లిజనరు ఎంత అటెన్షన్గా ఉండాలంటే ఇట్ అటెంప్ట్స్ టు డిస్పైర్ ద మీనింగ్. అతని యొక్క రిలేషన్ అనేది స్టేట్మెంట్తో కూడుకున్నటువంటి రిలేషన్ అనేటటువంటిది ఆ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్పీకర్ మీద డిపెండ్. దిస్ ఈజ్ యూజువల్లీ done to understand someone's point in view and build healthy relationships. It's true, ma. ఈ ఎపథెటిక్ లిజనింగ్ అనేటటువంటిది టు బిల్డ్ హెల్దీ రిలేషన్స్ బిట్వీన్ అస్. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగా చెప్పేది ఏంటి అనేది అర్థం చేసుకుంటూ, ఎందుకు చెప్తున్నారు అనేది తెలుసుకుంటూ ఎవడైతే వింటూ ఉంటాడో అప్పుడు వాడు ప్రపంచంలో ఎక్కడ వెనెవర్ అండ్ వేరెవర్ వి విల్ గో వీ ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ అపథెటిక్ లిజనింగ్. వాడు వింటాడు, ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నాడు, ప్రాబ్లం ఏంటి, రీజన్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, రిసాల్వ్ ఏంటి, ఆ కమ్యూనికేషన్ సెక్షన్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మనకి కౌన్సిలర్స్ ఉంటారు కదండి, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే సిఇఓస్ కానివ్వండి, ఒక కంపెనీ చైర్పర్సన్ అవ్వచ్చు, అండ్ వీఆర్ డైరెక్ట్లీ టీచర్స్, స్టాఫ్, వీళ్ళందరూ కూడా పిల్లల్ని మోటివేట్ చేసేటప్పుడు, వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకునేటప్పుడు, అలాగే ఇలాగ ప్రతిదీ కూడా కౌన్సిలింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అపెథెటిక్ లిసనింగ్ టెక్నిక్ని యూస్ చేయడం జరుగుతుంది. దానివల్లే ఆ హెల్దీ రిలేషన్ కమ్యూనికేట్ అవ్వటానికి, కొద్దిమంది చెప్తేనే వింటారు అని అంటే వాళ్ళకి ఆ స్కిల్ ఉంది ఆ స్పీకర్కి. సో వీళ్ళని ఇలా వినగలిగేటటువంటి శక్తి వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ యూజువల్లీ డన్ టు అండర్స్టాండ్ సమ్వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బిల్డ్ హెల్దీ రిలేషన్షిప్స్. For example, listening to a friend talk about her or his problems and listening to the resolve a conflict at work and a counseling section. Next, comprehensive listening. The listener tries to understand the message of the speaker. Adandi vishayam. The listener tries to understand the message of the speaker. The listener pays attention to non-verbal cues, anticipate what is the speaker is going to say and verifies the received message by commenting, asking questions, etc. etc. The listener pays the attention in non-verbal cues. Non-verbal cues మనం తీసుకొని ఉన్నప్పుడు స్పీకర్ is going to say what is the verification of the received message by commenting,
such questions as raised. Evitable questions or inevitable questions as rising there. But he should try to clear that doubts. So such way of the listening is called comprehensive listening. This occurs when we are interested in what is being said, and or when we believe the message to be of use to us. Okay, now when we are interested in what is being said and when we believe the message to be of use to us. In this case, listening is instructions or directions. Listening to a classroom lecture while taking notes, a question and answer section. In this manner, we choose the comprehensive listening. Exactly. క్వశ్చన్ పేపర్ చూడగానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని డిక్టేట్ చేసి చెప్తూ ఉన్నప్పుడు, అలాగే క్లాస్ రూమ్లో ఒక లెక్చరరు నోట్స్ డిక్టేట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్ ఈ కాంప్రహెన్సివ్ లిజనింగ్ మోడ్లో ఉంటాడనమాట. వాడు మనం చెప్పేది వింటూ యాజ్ ఇట్ ఈజ్ అదే నోట్స్లో రాయాలి. అప్పుడు తను కాంప్రహెన్సివ్ లిజనింగ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ యాప్ట్గా లెక్చరర్ ఏం చెప్పారని లెక్చరర్ స్పీడ్తో పాటుగా అదే ఫ్లోలో తన నోట్స్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఎవరికైతే ఈ కాంప్రహెన్సివ్ లిజనింగ్ స్కిల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందో డెసిబెల్, డెఫినెట్లీ వాళ్ళు మనం గమనించి చూడండి, నోట్స్ ఇస్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లల పక్కకు తిరిగి చూసి నెక్స్ట్ ఏంటి అని, అంటే నాట్ రిసీవింగ్ దట్. సో కాంప్రహెన్సివ్ లిజనింగ్ అనేది అటువంటి సందర్భంలో చాలా అవసరం, రైటా? నెక్స్ట్, క్రిటికల్ లిజనింగ్. The listener listens in order to evaluate or judge the message when we need to examine or judge the message. Yeah. Listening to a sales pitch, listening to a debate, listening to a politician's campaign speech, such way of the topics is called critical listening. ఎప్పుడు వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేస్తూ ఉంటారు, జడ్జి చేస్తూ ఉంటారు, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, వై యూ చూస్ సచ్ వే ఆఫ్ ద మేనర్, అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ లాంగ్ స్పీచ్ హ్యాస్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ రియల్లీ. సో ఈ క్రిటికల్ లిజనింగ్ అనేది వెన్ వీ సీ we are listening to a scale speech, or listening to a debate, or listening to a politician's campaign speech and address to people, has given any message to, definitely in this case that receivers definitely having critical listening only. The listener pays special attention to the logic of the argument, strength of evidence, validity of the conclusions and implications of the message, and the speaker's mortality. Okay, so this is the higher order skill which is employed. Really అమ్మా, మీరు ఈ లిజనింగ్ స్కిల్ని చెప్పినటువంటి వాటిని కనుక ఫాలో అయితే షూర్ యు ఆర్ ఏ గుడ్ లిజనర్. బీయింగ్ ఇన్ ఫ్యూచర్ you are a best speaker also. The listener and the speaker have to collectively overcome barriers to ensure to effective listening and communication. Yeah, barriers are obstacles to effective listening. It is hindered by many barriers, that is physical barriers and psychological barriers. Effective listening can take place only when we understand the significances of the role of the speaker and the listener in the communication process both. Speaker and listener in the communication process both. The listener and the speaker have to collectively overcome barriers to ensure to effective listening and communication. Strategies for effective listening we can adopt in order to listen effectively
The speaker and the listener should be open-minded. Keep in mind that. Speaker and the listener should be open-minded. While listening, it is important to keep emotions in control. Third one, neither the speaker nor the listener should react impulsively. Okay? Everyone should keep in mind what is the strategies for effective listening. Should be open mind, to keep emotions in control, and the listener should react impulsively. These three are most important factor of the effective. And some also, the listener should not stress only on facts and must listen for the guest or the central theme of the word the speaker say. This is most important. Should not stress only on facts and must listen for the gist of the central theme. The listener must concentrate on the non-verbal cues of the speaker in addition to the content of what is being said. The listener should not try to avoid or eliminate distractions. The listener never try to avoid or eliminate the distractions. These are all the most common points. Keep in mind, everyone who should follow the rules, who have tried to cover our listening skills. Definitely those people very good speakers being in future, and not only job purpose, but also where you are, when you are, definitely you only best speaker. Okay, to be continue, we select another topic, listening. Next, reading skills. What is reading? Reading is a vital skill in finding a good job. A person is limited in what they can accomplish without good reading and comprehension skills. It's not possible, you know. The reading is a vital skill to finding a good job. ఒక పర్సన్ అనేటటువంటి వాడు what they can accomplish with good reading. Reading is important because it develops the mind. 100% correct. Why is reading important? It is how we discover new things, books, magazines, and even the internet and great learning tools which require the ability to read and understand what is read. Okay, now really we discovered new things. It's must. Book reading is very good habit to us. I have to learn more and more. What is skimming? Skimming is one of the tools you can use to read more in less time. Something differs. And then skimming refers to looking only for the general or main ideas and works best with non-fiction material. If you do not get the main idea in the topic, sentence, or if the paragraph greatly interests you, then you may want to skim more. If while skimming you feel you are grasping the main ideas, then you are skimming correctly. If while skimming you feel you are grasping the main ideas, then you are skimming correctly. Can you mind what is skimming? Skimming refers to looking only for the general or main ideas, or working best with non-fiction material. Reading skills. లిజనింగ్ స్కిల్స్ క్లియర్గా మైండ్లో పెట్టుకుంటే దాంతోపాటుగా రీడింగ్ స్కిల్స్ అనేది కూడా
చాలా ఇంపార్టెంట్. రీడింగ్ ఈజ్ a vital skill in finding a good job. A person is limited in what they can accomplish without good reading and comprehension skills. ఒక మంచి రీడర్గా నువ్వు లేకపోతే ఒక కాంప్రహెన్షన్ స్కిల్ని మనం క్యారీ చేయాలి అంటే అవ్వదు. గుడ్ రీడర్ ఈజ్ ఏ బెస్ట్ కంప్రహెన్సివ్ స్కిల్. రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ డెవలప్స్ ద మైండ్. ఎవ్రీవన్ కీప్ ఇన్ మైండ్ దిస్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా మనం చిన్నతనం నుంచి కూడా అవి అన్నీ బై చైల్డ్హుడ్ డేస్ ఆన్వర్డ్స్ వీ షుడ్ అడాప్ట్ దట్ రీడింగ్ స్కిల్. ఇట్స్ ట్రూ. ఆ రీడింగ్ స్కిల్ అనేటటువంటిది లైఫ్కి చాలా ఇస్తుందండి. ఇట్స్ మస్ట్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ డెవలప్స్ ద మైండ్. వై ఈజ్ రీడింగ్ ఇంపార్టెంట్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్ ఈస్ హౌ వీ డిస్కవర్ న్యూ థింగ్స్. అది రీడింగ్ వలన మనకి కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. ప్రపంచం చాలా చిన్నదైపోతుంది బుక్ రీడింగ్ హ్యాబిట్ వలన. ఎందుకని? అనేక రకాల పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ బుక్ రీడింగ్లో వీ నో ఎవ్రీథింగ్ బై రీడింగ్ ద బుక్. బుక్స్, magazines and even the internet and great learning tools which require the ability to read and understand what is read. Everyone, now our topic is reading skills. Every student should develop the reading skill. It must. Reading is a vital skill in finding a good job. A person is limited in what they can accomplish without good reading and comprehension skills. And reading is important because it develops the mind. Everyone should keep in mind this point. ప్రతి ఒక్కరికి కూడా రీడింగ్ స్కిల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే బై రీడింగ్ వీ షుడ్ డెవలప్ అవర్ మైండ్. ఇట్స్ ట్రూ. వై ఈజ్ రీడింగ్ ఇంపార్టెంట్? ఇట్ ఈస్ హౌ వీ డిస్కవర్ న్యూ థింగ్స్. బుక్స్, magazines and even the internet and great learning tools which requires the ability to read and understand what is read. మనం బుక్ రీడింగ్ వలన న్యూ థింగ్స్ని కనిపెట్టగలుగుతాము. బుక్ రీడింగ్ వలన, మ్యాగజైన్స్ రీడింగ్ వలన, ఇంటర్నెట్ రీడ్ వల్ల గ్రేట్ లర్నింగ్ టూల్స్, ఇవన్నీ కూడా చదువుకోవడానికి గొప్ప పరికరాలు. ఇట్స్ గ్రేట్ టూల్స్ రియల్లీ. ఎవరికైతే షుడ్ డెవలప్ దేర్ ఎబిలిటీ టు రీడ్, డెఫినెట్లీ దే యూజ్ ద టూల్స్. ఇట్స్ కామన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ క్యాజువల్ రీడింగ్ బట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రీడ్. ముందు మనం అర్థం చేసుకోవాలి ఏం చదువుతున్నాము, చదివి దేని గురించి చదువుతున్నాము, ఆ చదివిన దాంట్లో రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అలాగే రీడ్ చేసేటప్పుడు మనం ఒక కొంతమంది చూడండి, ఒకసారి ఇలా రీడ్ చేయగానే అలా అన్నీ ఎలా చెప్పగలుగుతున్నారంటే దే ఆర్ స్కిమ్మింగ్ దేర్ రీడింగ్. వాట్ ఈస్ స్కిమ్మింగ్? Skimming is one of the tools you can use to read more in less time. తక్కువ సమయంలో ఎక్కువగా చదివి
ఆ చదవటంతో దానిలోని మ్యాటర్ మొత్తం కూడా గ్రాస్ప్ చేసుకోగలిగే విధంగా రీడింగ్ స్క్రిప్ట్ని ప్రిపేర్ చేయటం అనేది జరుగుతుంది. అలా చేయటాన్ని స్కిమ్మింగ్ అంటాం అనమాట. స్కిమ్మింగ్ రిఫర్స్ టు లుకింగ్ ఓన్లీ ఫర్ ద జనరల్ ఆర్ మెయిన్ ఐడియాస్ అండ్ వర్క్స్ బెస్ట్ విత్ నాన్ ఫిక్షన్ మెటీరియల్. నాన్ ఫిక్షన్ మెటీరియల్తో మనం మెయిన్ ఐడియాస్ని వర్క్స్ బెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయగలుగుతాము అనేది ఓన్లీ ఫర్ ద జనరల్ ఆర్ మెయిన్ బెస్ట్ ఐడియాస్ రీడింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద బుక్. ద స్కిమ్మింగ్ రిఫర్స్ టు లుకింగ్ ఓన్లీ, అక్కడ ఏం చూసాము, చదివిన దాంట్లో ఏం మ్యాటర్ ఉంది, అందులో ఇంపార్టెంట్ ఏంటి, దాంట్లో మళ్ళీ డివిజన్ సబ్ డివిజన్ ఏంటి, ఇలా దేనికి ఎక్కడికక్కడ మనం ట్రీ చార్టు అండ్ ఫ్లో చార్టు ఇలా రకరకాల మనకి ఎలాగైతే పై చార్ట్ ఎలా అర్థమవుతుంది అనుకుంటే అలా దాన్ని మనం స్కీమ్ చేసుకుంటాం. మెయిన్ ఐడియాస్ ఏంటి, సబ్ పాయింట్స్ ఏంటి, సబ్ పాయింట్స్ ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం అనమాట. ఓకేనా? ఇఫ్ యూ డు నాట్ గెట్ ద మెయిన్ ఐడియా ఇన్ ద టాపిక్ sentence or if the paragraph greatly interests you, then you may want to skim more. Main idea, and what is the main idea of the topic in the sentences, or if the paragraph greatly and interested you, then when you want to skim more, all these things you should select. And if you do not get the main idea, it's not possible. So keep in mind, skimming is the best searching, great reading also. If while skimming you feel you are grasping the main ideas, then you are skimming correctly. If not correctly, you are not clear to read what is the skimming is there. Intensive reading and extensive reading. Intensive reading and extensive reading occurs when the learner is focused on the language rather than the text. ఇది నిజమండి. ఇంటెన్సివ్ రీడింగ్ కానీ అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ కానీ మనం కోరుకుంటున్నామంటే అక్కడ లెర్నర్ అనేవాడు దేని మీద ఫోకస్ చేయాలి, లాంగ్వేజ్ రేదర్ దెన్ ద టెక్స్ట్. వాడు ఇచ్చినటువంటి వ్యాసం ఏదైతే ఉంటుందో, ఆ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్లో వాడు వాడినటువంటి లాంగ్వేజ్ అని వీడు అబ్జర్వ్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద ఇంటెన్సివ్ రీడింగ్ ఆర్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఓకే. లర్నింగ్ న్యూ అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? లర్నింగ్ న్యూ వొకాబులరీ, స్టడీయింగ్ ద గ్రామర్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద టెక్స్ట్. Intensive reading is most typically thought method of teaching reading. It is the most typical thought method of teaching reading. Really, వొకాబులరీతో మనం స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అదే వొకాబులరీని తెలుసుకోవాలి అని అంటే రీడింగ్ హ్యాబిట్ ఈస్ గుడ్ అని తెలుసుకుంటున్నాం. సో ఇంటెన్సివ్ రీడింగ్ కానివ్వండి, ఎక్స్టెన్సివ్ రీడింగ్ కానివ్వండి, రీడ్ చేయటం వల్ల న్యూ వొకాబులరీ తెలుసుకోగలుగుతాం. సపోజ్ ఒక రూట్ వర్డ్ ఉందనుకోండి, ఆ రూట్ వర్డ్కి మీనింగ్ తెలుసుకోగానే వెంటనే దాని ఆపోజిట్ ఏంటి, దీన్ని యాడ్వర్బ్గా, యాడ్జెక్టివ్గా, అలాగే మనం నౌన్గా మార్చుకున్నప్పుడు ఎలా మార్చవచ్చు, మారినప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఇలాగా ఒక వర్డ్ని మనం తీసుకొని దాని మీద అలాగ మొత్తం దాదాపు ఒక 12-13 న్యూ వర్డ్స్ని మనం క్రియేట్ చేసుకుంటానికి ఉంటుంది. బిగినింగ్లో మనం చెప్పుకున్నాం చూడండి, నౌనిఫికేషను, వెర్బిఫికేషను అని, అలాగే సఫిక్స్, ప్రిఫిక్స్ అని, వర్డ్ కంబైండింగ్ అని, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ ఎలా వస్తాయి? ఇవన్నీ కలిపితేనే వొకాబులరీ. అలాంటి న్యూ వొకాబులరీని మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయగలం? లర్నింగ్ వల్ల చేయగలుగుతాము. ఏది నేర్చుకోవటం వల్ల? రీడింగ్ స్కిల్ని నేర్చుకోవటం వల్ల. Studying the grammar and expressions in the text, intensive reading is most typically a thought method of teaching reading. And then extensive reading. Extensive reading is one of many things a learner needs to do when learning to reading a second language. Yeah. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఒకేసారి చాలా ఐడియాలు వస్తాయి. వన్ ఆఫ్ మెనీ థింగ్స్ ఏ లెర్నర్ నీడ్స్ టు డూ వెన్ లర్నింగ్ టు రీడింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్.
Extensive reading is the correctly to learning to speak. You learn to speak by speaking. Speak by speaking. So you learn to read by reading. This is sometimes known as graded reading. ఓకేనా? ఇప్పుడు ఎక్స్టెన్సివ్ రీడింగ్ మనం తీసుకున్నామండి, దానికి కొరొలరీ. వాట్ ఈస్ ద కొరొలరీ? కొరొలరీ అంటే ఒక పదానికి పర్యాయ పదాలను వెతుక్కుంటూ తీసుకుని వెళ్తాం. ఇందాక నేను మీతో చెప్పాను, ఒక రూట్ వర్డ్ని మనం తీసుకున్నప్పుడు ఆ రూట్ వర్డ్ని ఎలాగ మార్చుకోవచ్చు. ఐ నో కన్ను ఎలా మార్చచ్చు దీన్ని? ఐ, ఐస్, ఐడ్, ఐడెడ్ ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. కెన్, క్యాన్స్, క్యాన్డ్, క్యాంట్. దిస్ ఈస్ కాల్డ్ కొరొలరీ. ఓకేనా? యు లెర్న్ టు స్పీక్ బై స్పీకింగ్. దీనివల్ల ఏమవుతుందంటే స్పీక్ బై స్పీకింగ్. And so you learn to read by reading. These are all we have to learn by extension of reading. This type of reading is called extensive reading. This is sometimes known, not always, sometimes known as graded reading. మన reading లో ఉండేటటువంటి what are the good qualities, we are definitely graded that అన్నమాట. That all the students are reading different materials. Something they want to read because the learners select what to read. Something they want to read because the learners select what to read. ఇక్కడ రీడర్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, తను అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ని మనం తీసుకొని రీడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. టెక్స్ట్ బుక్స్ తీసుకుందాము, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక మెడల్లో ఉండదు కదా. మ్యాథమెటికల్ థియరీ ఉంటుంది, అది చూసుకోవాలి. కామర్స్ థియరీ ఉంటుంది, అది చూసుకోవాలి. ఎకనామిక్స్కి వచ్చేటప్పటికి అది ఇంకో రకంగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ మనం తీసుకొని ఒక స్టూడెంట్ ఇన్ని రకాల మెటీరియల్స్ని రీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాంట్ టు రీడ్ బికాస్ ద లెర్నర్స్ సెలెక్ట్ వాట్ టు రీడ్. అందుకని ఖచ్చితంగా నువ్వు నీకు సంబంధించింది ఏంటి, నువ్వు ఏది రీడ్ చేయాలి అంతవరకు సెలెక్ట్ చేసుకొని దానిలో డెప్త్కు వెళ్తూ అందులో కూడా కంటెంట్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి తీసుకొని చదువుతున్నావు నువ్వు. ఈ క్వశ్చన్ అడిగినటువంటి పద్ధతిని బట్టి దీనికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎంతవరకు ఆన్సర్ చేయాలి, ఏ టైప్ ఆన్సర్ చేస్తే దీనికి ఎగ్జాక్ట్ మార్కులు వస్తాయి అనేది ఒక స్టూడెంట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ షుడ్ ప్రాక్టీస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. అది తెలుసుకొని ఉండగలగాలి. అప్పుడు మాత్రమే చేయగలుగుతారు. అలాగే కొంతమంది చాలా చక్కగా మాట్లాడగలుగుతారు, ఎందుకంటే స్పీక్ బై స్పీకింగ్, రీడ్ బై రీడింగ్. ఎలాగా అంటే ఎంత సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అది. సో ఒక ప్రొసీడింగ్లో మనం ఇదంతా ఫాలో అయితే కనుక డెఫినెట్లీ ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వలన చాలా బెనిఫిట్ ఉంటుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్కిప్పింగ్ మెటీరియల్ మే సమ్ టైమ్స్ బీ ద బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. ఇట్స్ ట్రూ అండి. ఎస్ ఆఫ్ కోర్స్, సారీ, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. Speaking material may sometimes be the best use of your time. And next, scanning. Yeah, we know that scanning is another useful tool for speeding up your reading. How to scan? Because you already scan many different types of material in your daily life. Learning more detail about scanning will be easy. Ante kada, already you scan many different types of materials in your daily life, you know that. So learning is more details about scanning will be easy. Ela teluskogalutaru avanni. Establishing your పర్పస్. నీ పర్పస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. లొకేటింగ్ ద అప్రాప్రియేట్ మెటీరియల్, అది సరిపోయినంత మెటీరియల్ని నువ్వు అప్రాప్రియేట్ లొకేటింగ్ చేసుకోగలగాలి. అండ్ నోయింగ్ హౌ టు లొకేటింగ్ ద అప్రాప్రియేట్ మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలండి అందరికీ. నోయింగ్ హౌ ద లొకేటింగ్ ద అప్రాప్రియేట్
మెటీరియల్ అనేది తెలియాలి. అది తెలిస్తే కనుక ఎగ్జాక్ట్లీ అప్రోప్రియేట్ మెటీరియల్ వీఆర్ లొకేటింగ్ అండ్ ద ఎస్టాబ్లిషింగ్ అవర్ పర్పస్, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నోయింగ్ హౌ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్ట్రక్చర్డ్ బిఫోర్ యూ స్టార్ట్ స్కానింగ్ ఈజ్ ఎసెన్షియల్. హౌ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్ట్రక్చర్డ్ బిఫోర్ యూ స్టార్ట్, ఎసెన్షియల్. నిజంగానే స్కానింగ్ ఈజ్ ఎసెన్షియల్ అండి. The most important benefit of scanning is its ability to help you become a more flexible reader. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్కానింగ్ వలన మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే మోర్ ఫ్లెక్సిబుల్ రీడర్గా మనం ఉండగలుగుతాం. మోర్ ఫ్లెక్సిబుల్ రీడర్గా ఎప్పుడు ఉండగలుగుతారంటే కాన్సన్ట్రేషన్ బై రీడింగ్. చదివేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక అప్పుడు మనం ఏ పర్పస్ కోసం ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని మనం ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము, దీన్ని ఎంతవరకు లొకేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, దీనికి సంబంధించిన మెటీరియల్ని నేను ఎంతవరకు స్కీమ్ చేసి స్కాన్ చేయగలను. స్కీమింగ్ తర్వాతనే స్కాన్ అండి. ఆ స్కీమింగ్ చేసేటటువంటి స్కిల్ని మనం పర్ఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్కానింగ్ వచ్చేస్తుంది. అండ్ నోయింగ్ హౌ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్ట్రక్చర్ బిఫోర్ యూ స్టార్ట్ స్కానింగ్ ఈజ్ ఎసెన్షియల్. సో the most important benefit of scanning is its ability to help you become a more flexible reader. More and more flexible reader, all those things are you follow. పైన ఉన్నటువంటి మనం స్కీమింగ్ కానివ్వండి, స్కానింగ్ కానివ్వండి, అలాగే మనం నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా రీడింగ్ స్కిల్లో ఏది నేర్చుకోగలుగుతున్నాం, ఇంటెన్సివ్ రీడింగ్ కానివ్వండి, ఎక్స్టెన్సివ్ రీడింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా బై కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ పే చేస్తే తప్పనిసరిగా ఏ మోర్ ఫ్లెక్సిబుల్ రీడర్ వీ నో దట్. స్కానింగ్ యాడ్స్ అనదర్ హై గేర్ టు యువర్ రీడింగ్. ఈ స్కానింగ్ అనేటటువంటిది మీ యొక్క రీడింగ్ స్కిల్ని పెంచడంలో హై స్టేజీలో ఉంటుంది. టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. క్లాస్ రూమ్లో కొంతమంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళు ఎంతగా చదువుతారు అని అంటే దే ఎంజాయింగ్ ద లైన్స్. వాళ్ళు చదివేటప్పుడు దాంట్లో లీనమైపోతారు, క్రియేట్ చేసుకుంటారు. స్కీమింగ్, స్కానింగ్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, థీమ్ ఏంటి, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇలా అయితే ఇలా వస్తుంది, దీనికి లింక్ ఇలా ఉంటుంది, సో వాట్ నెక్స్ట్, ఈ యాక్షన్కి రియాక్షన్ ఇలా ఉంటుంది, ఈ ఆన్సర్కి క్వశ్చన్ రైజింగ్ ఇలా ఉంటుంది, ఈ క్వశ్చన్ రైజింగ్కి రిప్లై ఇలా వస్తుంది. ఇలా వీడు స్కామ్ చేసుకుంటుంటే చదవటంతోనే వాడికి అర్థమైపోతుంది. అందుకని ఒక్కసారి వన్స్ యూ రీడ్ దట్ ప్యాసేజ్ యూ నెవర్ ఫర్గెట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది మనం మర్చిపోం. ఎందుకు మర్చిపోము అని అంటే అది మనం అలా చదివాము అనమాట. అంటే హై గేట్ అవర్ రీడింగ్ స్కిల్స్. అండ్ సమ్వన్స్ చదువుతూ ఉంటాం, రోజు మొత్తం చదువుతూ ఉంటాం, బట్ అది కాదు. చాలాసార్లు చదివాను ఈ క్వశ్చన్ని, నాకు అర్థం కావట్లేదు అని అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ పర్ఫెక్ట్. నువ్వు అది పూర్తిగా చదవడానికి నీకు ఛాన్స్ దొరకట్లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ పేషెన్స్, యు ఆర్ నాట్ ఫోకస్ ఆన్ రీడింగ్, యు ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్. సో దట్స్ వై సచ్ వే ఆఫ్ ద థింకింగ్ నెవర్ డెవలప్ అవర్ రీడింగ్ స్కిల్స్. కీప్ ఇన్ మైండ్ ఎవ్రీవన్, maybe it is a line or paragraph or any passage or any text or nowhere, ఏదైనా అవనియండి, దాన్ని మీరు రీడ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ ఫోకస్ ఆన్ రీడింగ్ with the help of this scheming, scanning, intensive reading or extensive reading, separation, all these things. So we have to develop our reading skills. Okay, so listening, reading skills అనేవి మనలో ఉండేటటువంటి ఎబిలిటీ టు రీడ్ అండ్ లర్నింగ్ ఆర్ స్పీకింగ్ అండ్ బై ఎక్కడికైనా వెళ్ళండి, వెన్ ఎవర్ అండ్ వేర్ విల్ యూ గో, యూ ఓన్లీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే అది ఒక ఓవర్ నైట్ వచ్చేటటువంటిది కాదండి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నావు అంటే ఓవర్ నైట్ ఏదో అదృష్టం వచ్చేసేస్తున్నావు అనేది కాదండి. ఖచ్చితంగా ఎవ్రీ డే వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజెస్ విత్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ అండర్స్టాండ్ ద టాపిక్ which topic has given to us. We should observe what is what, how can we solve that problem, how many problems is there, how can we develop our skill,
how to come out that problem. All these questions are arising in our mind. Now we prepared a good notes about a topic. We get ready to read with efficient. With effective reading is very good to scan or scheme or anything. By all those things, definitely very grateful help to you. Being in future or our career and end of our life, we are readers. It's sure. Okay? All the best to all. You should develop your communication soft skills in English and also a good manner, good behavior, good reading and the best career in our planet. Future. Right.